హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ 6. ఈరోజు చేయబోతున్న రెసిపీ చేపల పులుసు. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చేపలను తీసుకున్నాను. దానికి సరిపోయిన సాల్ట్, పసుపు, కారం, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న వాటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పక్కకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని ఫిష్ ముక్కలను కూడా ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయండి, అలా అయితే వేగంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిలోకి సరిపోయినంత పసుపు, సరిపోయినంత కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న వాటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చింతపండు జ్యూస్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. మనకు కావాల్సిన విధంగా తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ఫిష్ ముక్కల్ని అందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదైతే ఇరిగిపోతాయి, ఫిష్ పీస్ లాగా ఉండదు. ఈ విధంగా నెమ్మదిగా వేసుకుందాం. ఇలా వేసుకున్న వాటిని నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఈ విధంగా ఉంచుకుందాం. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకోవడం వల్ల మంచి రుచి పెరుగుతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన చేపల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ చేపల పులుసు రెడీ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వేడి చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక కొత్త టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.